హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఈ మధ్యకాలంలో ఏ మూవీ వచ్చినా 3 గంటలే వస్తుంది. 3 అవర్స్ డ్యూరేషన్స్తో వస్తున్న ఆ మూవీస్ లిస్ట్లోకి మనం వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద వీడియో, సినిమా డ్యూరేషన్ అంటే ఇంతే ఉండాలి అనే రూల్ ఏం లేదు. ఆసక్తికరమైన కథా కథనాలతో ప్రేక్షకుల్ని ఎంతసేపైనా థియేటర్లో కూర్చోబెట్టచ్చు. ఈ విషయాన్ని గతంలో అనేక చిత్రాలు నిరూపించాయి. మన బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా 3.5 లేదా 4 గంటల నివిడితో ఉండేవి. కానీ ఆ తర్వాత కాలంలో తక్కువ రన్ టైంతో ఎక్కడా బోర్ కొట్టకుండా వీలైనంత క్రిస్పీగా కథను చెప్పమండమే కాన్సెప్ట్ వచ్చింది. సినిమాలన్నీ 2.5 గంటలు కాస్త అటు ఇటుగా 3 గంటల కంటే తక్కువ లెంగ్త్తో ఉండేవి. కానీ ఇటీవల కాలంలో అంతా మారిపోయింది. ఇప్పుడు ఓ పెద్ద సినిమా థియేటర్లోకి వస్తుందంటే దాని రన్ టైం కనీసం 3 అవర్స్ అన్నా ఉంటుంది. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే 3 గంటల పాటు సీట్లో కూర్చోవాల్సిందే అని జనాలు ఫిక్స్ అయిపోతున్నారు. ఈ మధ్యన వచ్చిన కల్కి మూవీ 3 అవర్స్ 8 మినిట్స్ ఉంది. ఈ శుక్రవారం థియేటర్లోకి రాబోతున్న భారతీయుడు 2 డ్యూరేషన్ కూడా అక్షరాల 3 అవర్స్ 4 సెకండ్స్ ఉంది. గత ఏడాది చివరిలో వచ్చిన సలార్ పార్ట్ 1 కూడా 3 అవర్స్ వరకు వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ సినిమాల్లో యానిమల్ అన్నింటికంటే ముందుంది. ఆ సినిమా ఏకంగా 3 అవర్స్ 21 మినిట్స్ ఉంది. క్రెడిట్స్, యాడ్స్ కలిపితే మరో 4-5 మినిట్స్ పెరుగుతుంది. నిజానికి మొదటి వర్షన్గా 3 అవర్స్ 49 మినిట్స్ వచ్చిందంట. కానీ దాన్ని వాళ్ళు కట్ చేసి ఇంకా 3 అవర్స్ 23 మినిట్స్కి తీసుకొచ్చారు. మహానటి, పుష్ప ది రైజ్ అంటే సుందరానికి, ఆది పురుష్, టైగర్ నాగేశ్వరరావు, బేబీ, మను, మహర్షి, ప్రస్థానం లాంటి తెలుగు చిత్రాలు కూడా దగ్గర 3 అవర్స్ డ్యూరేషన్తో వచ్చాయి. అర్జున్ రెడ్డి, RRR రన్ టైం 3 అవర్స్ 6 మినిట్స్ ఉంది. నిజానికి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్ద డ్యూరేషన్ సినిమాలు కొత్తేమీ కాదు. 1977లో తీసిన దారవీర సూరకర్ణ సినిమా దాదాపు 3 అవర్స్ 46 మినిట్స్ ఉంది. అది తెలుగులో అత్యంతంగా పెద్ద చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత లవకుశ, అది 3 అవర్స్ 28 మినిట్స్ ఉంది. పాండవ వనవాసం, అది 3 అవర్స్ 18 మినిట్స్. పాతాళ భైరవి 3 అవర్స్ 15 మినిట్స్. అల్లూరి సీతారామరాజు 3 అవర్స్ 7 మినిట్స్. మాయాబజార్ 3 అవర్స్ 4 మినిట్స్. మిస్సమ్మ 3 అవర్స్ 1 మినిట్ చిత్రాలు 3 గంటలకు పైగా ఆడియన్స్ని అలరించాయి. దాదాపు 3 దశాబ్దాల తర్వాత నువ్వు నాకు నచ్చావు, నిజం లాంటి సినిమాలు మళ్ళీ 3 గంటలకు పైగా రన్ టైం ట్రెండ్ను తెలుగులోకి తీసుకొచ్చాయి. అప్పటి నుంచి మినిమం గ్యాప్లో భారీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే రన్ టైం ఎక్కువ ఉండడంతో ఒకే కథను 2-3 భాగాలుగా చెప్పే కొత్త కాన్సెప్ట్ కూడా వచ్చింది. 2 పార్ట్స్ను కలిపితే కథ 5.5 గంటలకు పైగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో బాహుబలి, NTR బయోపిక్, రక్త చరిత్ర, పొన్నియిన్ సెల్వన్, KGF వంటి చిత్రాలు 2 పార్ట్స్గా వచ్చాయి. త్వరలోనే పుష్ప సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ కానుంది. దేవరా చిత్రానికి 2 భాగాలుగా ప్రకటించగా సలార్ 2, కల్కి 2 సినిమాలు సెట్స్ మీదకు రావాల్సి ఉంది. ఏదేమైనా సినిమా నివిడి అనేది సమస్య కాదని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. కంటెంట్ బాగుండి, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉంటే ఆడియన్స్ 3 అవర్స్ అయినా థియేటర్లో కూర్చుంటారు. అలా కూర్చోబెట్టగలిగే సినిమానే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతుంది. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.